ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన విజయ్ జక్కూజే గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. చాలా రీసెంట్ గా ఒక న్యూస్ విన్నాను. అదేంటి అంటే ఆస్తి కోసం ఒక అక్క తమ్ముడు అంత్యక్రియలే అడ్డుకుంది అని చెప్పేసి. సో దీని నుంచి నాకు ఏం ఆలోచన వస్తుంది అంటే రిలేషన్షిప్స్ అంత వీక్ అయిపోయాయా అంటే ఒక తోబుట్టు ఒక సేమ్ మదర్ కి పుట్టిన సిబ్లింగ్సే ఆస్తి కోసం ఇంత అదిగా చేస్తున్నారు అని అంటే రిలేషన్స్ ఎక్కడ పోతున్నాయి అంటారు? అంటే కొన్నిసార్లు కపుల్స్ మధ్యలో గొడవ రావడం అది సహజం. బట్ సొంత రిలేషన్షిప్స్ లోనే ఇలా అవుతోంది అని అంటే లైక్ ఎక్కడ మోరల్ వాల్యూస్ లేవంటారా? లేకపోతే ఎందుకు అంత మనీకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారంటారు అసలు? యాక్చువల్లీ చెప్పాలంటే ఏంటంటే వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే మనీ కావాలి. ప్రతి ఒక్కరికి ప్రస్తుత లైఫ్లో ఎలా ఉంది, ఏ పని చేయాలన్నా మనీ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్స్ ఎ ఫ్యూయల్ టైప్. మనీకి అంటే మనుషులకి అది ఫ్యూయల్ లాగా. ఎంత ఉంటే అంత ఎంజాయ్ చేయొచ్చు అని. ఇప్పుడు ఆడ రిలేషన్స్ ఇదివరకు ఏంటంటే ఒక బ్లడ్ రిలేషన్ మీరు అన్నారు కదా, తల్లి ఒకటే తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఒక బాండ్ అనేది ఉంటుంది తెలియకుండానే. బట్ ఇక్కడ అది ఉండదు. ఎందుకంటే ఒక వాళ్ళున్న సొఫిస్టికేటెడ్ లైఫ్లో నేను ఎంజాయ్ చేయాలి, నాకన్నా వాడు ఎక్కువ ఎందుకు తీసుకుని ఎందుకు చేయాలనేది ఇక్కడ మ్యాటర్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ తమ్ముని దగ్గర ఒక కార్ ఉంది, నా దగ్గర ఎందుకు లేదని ఒక ఫస్ట్ పాయింట్ తగ్గుతుంది థాట్. అక్కడ మనీ, అక్కడ ప్రాబ్లం ఏంటి? మనీతోని. అక్కడ రిలేషన్ ఆలోచన రాదు. ఇంకా అది అంటే నా తమ్ముడే కదా అనే ఆ పాజిటివ్ ఫీలింగ్ ఎందుకు రావట్లేదు అంటారు? యాక్చువల్లీ పాజిటివ్ ఏంటంటే సర్కమ్స్టాన్సెస్, మేబీ తనను చేసుకున్న భర్త కావచ్చు, తనకున్న పిల్లలు కావచ్చు. నువ్వు ఎందుకు అంటే ఇప్పుడు చూడండి వాళ్ళు ఎలా ఉంటుందంటే మన గురించి మనం ఆలోచించేదానికన్నా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళు చెప్పినవి వింటాం ఎక్కువ మనం. అంటే వాళ్ళ మీద మనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మనం సింపుల్గా చెప్పాలంటే మన డెవలప్మెంట్ వాళ్ళ గురించి కాకుండా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తాం మనం. పక్క వాళ్ళు ఏం చెప్పినా కూడా నమ్మేస్తాం మనం. ఇప్పుడు సింపుల్ ఒకటి చిన్న ఒక 1 minute స్టోరీ చెప్తాను. ఒక అతను సెల్లరు తాజా చేపలు అమ్మబడని బోర్డు పెట్టుకుంటాడు. ఒక వ్యక్తి వస్తాడు, నువ్వు అమ్మేటి తాజా చేపలు కాదని బోర్డు పెట్టావా అని అంటాడు. అని తాజా తీపిస్తాడు అన్నట్టు చేపలు. ఇక్కడ కళ్ళ కనబడుతుంది కదా చేపలను పెట్టడం అవసరం, చేపలు కూడా తీసి అంటాడు. లాస్ట్కి అవన్నీ ఇట్లా చెప్తూ విన్న తర్వాత అతని దగ్గరికి ఎవరు రారు. అప్పుడు అనిపిస్తుంది నేను బోర్డు పెట్టినప్పుడు అందరు వచ్చారు, ఇవన్నీ తీసిన తర్వాత ఎవరు రావట్లేదు. అంటే చూడండి ఆ వ్యక్తి కూడా వచ్చి చెప్పాడు. అంటే ప్రతి ఒక్కరు ఎవరు చెప్పినా కూడా అప్లికేబుల్ చేసుకుంటున్నాం మన లైఫ్ లో. అసలు మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మనకున్న బాండ్ ఏంటి ఎదుటి వాళ్ళతో అనేది ఎవరు మర్చిపోతున్నారు. సింపుల్ ఇప్పుడు అక్క తమ్ముళ్ళని చూసుకుందాం, అక్కడ ఏమైంది సిచ్యువేషన్? సింపుల్గా చెప్పాలంటే ఆడ 2 కండిషన్స్ ఉండొచ్చు. వాళ్ళు తమ్ముడిని సరిగా పట్టించుకోలేదు అంటే వాళ్ళ మిస్సెస్ అని అట్లనే అడుకుని ఉండొచ్చు. లేకుంటే ఆమెకి తమ్ముడు చనిపోయాడు ఆల్రెడీ, ఆస్తి మొత్తం మర్దల చేతిలో పోతే మళ్ళీ నాకు రాదేమో నా భయం. సో తను ఉన్నప్పుడే ఒక డిసైడ్ చేస్తే, ఇప్పుడు చూడండి గాయమైనప్పుడు మాత్రమే అందరూ యాక్టివ్గా ఉంటారు. అంటే నేను చేస్తాను, నేను సపోర్ట్ చేస్తాను అంటారు. చాలా వరకు మనకి యాక్సిడెంట్లు అయినా కూడా శివాలను పెట్టుకుని సంపాదించేటోళ్ళు కూడా ఉంటారు. అంటే ఆ శివమే పోయిన తర్వాత ఆ హీట్ అనేది తగ్గుతుంది అంటారు, ఆ సిచ్యువేషన్ లో హీట్. సో ఇక్కడ ఈఎంఐ కూడా ఏంటంటే ఒక ఫోబియాలో ఉండిపోయింది. తమ్ముడు ఆ టైంలో నేను స్ట్రెచ్ చేస్తానే నాకు వచ్చేది వస్తుంది. అది ఆ కార్యక్రమం అయిపోయింది అనుకోండి, ఆమెను ఎవరు పట్టించుకోరు. దట్టు తను వేరే ఫ్యామిలీ అమ్మాయి, ఆ మర్దలు తమ్ముడు లేడు. తమ్ముడు ఉంటే మేబీ అక్కనే ఒక ప్రేమ ఉండొచ్చు, ఆ తమ్ముడు అనే ప్రేమ అక్క ప్రేమ వల్ల తను ఏమన్నా ఇయ్యచ్చు. బట్ ఇక్కడ మర్దలు వాళ్ళ ఇద్దరి మధ్యలో మేబీ ఇంటిమసీ ఎలా ఉందో తెలియదు. 2 different ఫ్యామిలీస్. మళ్ళీ వీళ్ళిద్దరంటే ఆపోజిట్ నేచర్ లో కూడా. అసలు వాళ్ళు చాలా వరకు కండిషన్ లో చూసుకునేదంటే ఎవరికి నచ్చని వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో అలాంటి టైంలో ఫోకస్ చేస్తేనే నాకు వస్తుందని ఒక మెంటాలిటీ అని ఉండొచ్చు. ఎందుకంటే తమ్ముడే లేడు, సో ఇప్పుడు తమ్ముడు ఉన్నప్పుడు చేస్తాను. ఎందుకంటే ఆ టైంలో ఏంటంటే ఎవరైనా కూడా ఏంటంటే యాక్సెప్టెన్సీ చేస్తారు. ఒక సిచ్యువేషన్ ఉంది, ఆ సిచ్యువేషన్ అయిపోవాలని పెద్దవాళ్ళు ఉన్నా ఎవరున్నా కూడా అంటే ఈ టైంలో ఏంటమ్మా మేము ఏదో ఒకటి సాల్వ్ చేస్తామని సొల్యూషన్ తీసుకొస్తారు. సో అలాంటి టైంలో చూడండి ఒక మానవతా విలువలు అంటారు కదా, ఒక తమ్ముడు ఇలాంటి సిచ్యువేషన్ నేను మాట్లాడని అక్కకు లేదు. అదే ప్లస్ ఇక్కడ భార్య కూడా సరేలేండి మీరు చెప్పినట్టు చేస్తాం ఫస్ట్ అయితే అని ఇక్కడ భార్యకు లేదు. అంటే ఒక వ్యక్తిని అక్కడ పెట్టుకుని, చనిపోయిన వ్యక్తిని పెట్టుకుని 2 kinds of people జస్ట్ అక్కడ మనీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ భార్యది తప్పే, అక్కడ అక్కది తప్పే. ఉండే వాళ్ళు కూడా ఎలా ప్రొవైడ్ చేస్తారంటే వాళ్ళు ఇద్దరిని ఏకదాటి మీదకి తీసుకురారు. నువ్వు తగ్గద్దు వీళ్ళు ఏంటంటే ఎంటర్టైనర్స్ అంటారు. వీళ్ళు ఇప్పుడు పెద్ద మనుషులు అని పిలుస్తాం కదా, వీళ్ళు ఏంటంటే ప్రొలాంగ్ చేస్తున్న ఎన్ని రోజులు ప్రొలాంగ్ చేస్తే వాళ్ళకి అన్ని రోజులు వాళ్ళకి
డ్రింక్ వస్తుంది, ఫుడ్ వస్తుంది, Okay. మనీ వస్తుంటది అన్నట్టు. ఉమ్, వీళ్ళు ఉమ్. కంటిన్యూటీ ఎన్ని రోజులు చేస్తున్నా కొద్ది ఏంటంటే వాళ్ళకి రిపీట్ యాక్షన్స్ చేసిన కొద్ది వీళ్ళకు ఎంతో కొంత హ్యాపీనెస్. కొందరికి ఏం రాకున్నా కూడా ఏంటంటే ఎదుటోడు పెయిన్ లో ఉంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు అన్నట్టు. అవును అవును ఎవరైనా మంచిగా ఆలోచించి లేదమ్మా ఇది చేస్తే తర్వాత మేము మాట్లాడతామని ఒక భరోసా ఇచ్చారనుకోండి, ఇద్దరు తగ్గుతారు. తగ్గుతారు. కానీ 2 సైడ్ల ఆపోజిట్ పార్టీస్ ఏంది ఎంకరేజ్ చేస్తారు ఎంకరేజ్ ఇంకా అదే చేస్తుంటారు. దాంట్లో. నువ్వు తగ్గద్దు, ఆ అమ్మాయి తగ్గదు. అక్కడ ఏం చేశారు, లాస్ట్ పేపర్లు వచ్చే వరకు అయింది. ఒక చిన్న రిలేషన్ ని మర్చిపోయి ఇక్కడ భార్యాభర్తల రిలేషన్ తను మర్చిపోయింది, ఇక్కడ అన్న చెల్లెల అక్క తమ్ముడు అనే రిలేషన్ మర్చిపోయింది. జస్ట్ అక్కడ మ్యాటర్ ఏంటి, మనీ. చిన్న మనీ కోసం అసలు వాళ్ళ రిలేషన్స్ అన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఉన్న బాండింగ్ ఎవ్రీథింగ్ మర్చిపోయారు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఎలా అంటే అసలు పక్క వాళ్ళు చెప్పేది వింటున్నారు. అసలు ఆ అమ్మాయి కానీ ఒకసారి ఆలోచిస్తే చిన్నప్పటి నుంచి మేము ఎంత ప్రేమగా పెరిగాము, ఎలా కలిసి తిరిగాము. తను ఆ జర్నీలో తిన కోసం సాక్రిఫైసెస్ చేసి ఉండొచ్చు, అదే అంటున్నా. సపోర్ట్ చేసి ఉండొచ్చు ఎన్నో దాంట్లో. తమ్ముడు అంటే చెప్పాలంటే అక్కలకి కానీ చెల్లెలకి బాడీ గార్డ్ లాగా. అవును. బయటికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా ఏమైనా హెల్ప్ చేయాలన్నా ఎమోషనల్ connection ఎఫెక్ట్ ఉంటది. అనేది Yes. ఉంటది, Yes. కనెక్షన్. కానీ అవన్నీ గుర్తుకురాదు ఆ టైంలో. రాదు. ఏంటంటే ప్రోవోకింగ్ నేచర్ ఎలా ఉంటదంటే ఇంజెక్షన్ అంటే ఒక పాయిజన్ ఎక్కించినట్టు ఉంటది. ఎదుటి వాళ్ళు ఏంటంటే లేదమ్మా నువ్వు చేయాలి, ఈ టైంలో చేస్తేనే అవుతుంది, తర్వాత నేను ఎవరు పట్టించుకోరని ఇలా ప్రొవోక్ చేసేసిన వాళ్ళది కూడా తప్పు. అసలు ఒక సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు అది కరెక్ట్ సిచ్యువేషన్ లో వాళ్ళు పంజా వదిలేస్తారు. ఈ అమ్మాయి కూడా ఏంటంటే అమ్మో ఇది మిస్ అయితే కాదు, ఆ డ్రాగ్ చేయడం వల్ల ఇక్కడ చూడు భార్యగా ఆమె ఓడిపోయింది, అక్కగా ఈమె ఓడిపోయింది. ఒక వ్యక్తి అంటే చూడండి, బతుకున్న వ్యక్తి దగ్గర చేసిన ఒక సింపతి అన్న ఉంటది. మేబీ ఆమె కష్టం ఉండి అడుగుతుందేమో అని, ఇక్కడ భార్య కాబట్టి తన ఫ్యూచర్ బాగుండాలని ప్రొటెక్ట్ చేసుకుంటుందేమో మనీని. అసలు వ్యక్తే లేడు అక్కడ. ఈ వైఫ్, మీరు అన్నట్టు వైఫ్ ఆలోచించుండొచ్చు, నాకు కావాల్సిన నాకు హస్బెండే లేడు, సో ఏముంది సర్లే పొమ్మ తీసేసుకోనంటే అయిపోయేది. లేదు తినైనా మీరు అన్నట్టు సిస్టర్ కదా, నా తమ్ముడే కదా, వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ భార్య కదా, వాళ్ళ పిల్లలే కదా అని అనుకుంటే అక్కడికి అయిపోయేది. అట్లీస్ట్ తమ్ముడే లేడు, ఆస్తి ఇస్తే వాళ్ళన్న మంచి హ్యాపీగా ఉంటారు, లైఫ్ లో ఉంటారు, హ్యాపీగా ఉంటారు. తర్వాత అనేది తనకి లేదు. సో తనకి కావాల్సింది రావట్లేదు, తను వెళ్ళిపోతే మొత్తానికే రాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం యూజ్ చేసుకోవాలి. ఇలా పోతుంది అంతే. మనీ చిన్న అంటే మనీని ఎలాగైనా సంపాదించవచ్చు ఈ రోజుల్లో కష్టపడితే. సో మెనీ టెక్నాలజీస్ ఉన్నాయి, సో మెనీ థాట్స్ ఉన్నాయి. ఎంటర్ప్రెన్షిప్ అని చిన్న చిన్న పిల్లలు కోట్లు సంపాదిస్తున్నారు, బట్ రిలేషన్ ని మర్చిపోతున్నారు ఇలాంటి వాళ్ళు కొంతమంది. అంటే ఆడ అసలు చాలా మంది చెప్పాలంటే దయనీయ పరిస్థితి ఏంటంటే ఒక తమ్ముని శివాన్ని పెట్టుకుని ఇలాంటి టాపిక్ చేస్తున్నారు. అంటే చూసే వాళ్ళకి కూడా ఎంత హగ్లీగా అనిపిస్తుంది మనకి. ఎవరైనా రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ, ఫ్యూచర్ లో ఎవరు రెస్పెక్ట్ చేయరు. ఇవన్నీ ఎవరు ఆలోచించారు. ఓన్లీ మనకు కావాల్సిన మనీ వస్తే మనం హ్యాపీగా ఉంటాం అంతే. అసలు ఇంకా ఇంతకన్నా దారుణాలు ఏంటంటే మన రీసెంట్లీ వరంగల్లో ఒక అక్కేను తమ్ముడు చంపేశాడు ఆస్తి కోసం. అవును, ఇలా చాలా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ వాడు ఏం చేయట్లేదు, వాళ్ళ అక్క ఏం చెప్పిందంటే వాడు ఏదైనా జాబ్ వాని మీద వాడంతటి వాడు సంపాదించుకునే వరకు నువ్వు ఏమి వద్దు నాన్న అని చెప్పినందుకు అమ్మాయిని చంపేశాడు. చూడండి, అక్కని ఒక రెస్పెక్ట్ లేదు, తిట్టడం కొట్టడం కూడా కాదు, డైరెక్ట్ చంపేశాడు. మోరల్ వాల్యూస్ లాక్ అయిపోతున్నాయి. జీరో. అసలు మనీ మైండ్ లోకి వచ్చిందంటే నో వన్, మదర్ లేరు, ఫాదర్ లేరు, అక్కే లేరు, చెల్లెలు లేరు, ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. అసలు ఓన్లీ మనీ కనబడుతుంది వాళ్ళకి. అంతే, అలా మైండ్ సెట్ అయిపోతుంది. మైండ్ అంతా అలానే ఉంది, సమాజం అంతా దాని చుట్టే తిరుగుతుంది. మార్నింగ్ లేచిన కాంచెల్లి ఈ రోజు నేను ఎంత సంపాదించాలి, ఎవరితో మాట్లాడితే నాకు ఎంత వస్తుంది. ఆ రిలేషన్షిప్ కూడా అలానే ఉంది, గివింగ్ అండ్ టేకింగ్ పాలసీనే ఉంది. మనం ఏమి ఇస్తాం సొసైటీకి, మన వల్ల ఎవరికైనా యూజ్ అవుతుందని ఎవరు ఆలోచించట్లేదు. ఎంతసేపు నాకేమొస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీతో మాట్లాడుతున్నా నాకేమైనా లాభం ఉందా లేదా, ఇలానే ఆలోచిస్తున్నారు. ఇండైరెక్ట్లీ చెప్పాలంటే దట్ ఈస్ మనీ ఓన్లీ. థ్యాంక్ యూ.